హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళకైతే బాహుబలి 1 సినిమా కంప్లీట్ చేసుకొని 10 సంవత్సరాలు అయితే అవుతుంది. 10 సంవత్సరాలైనా కానీ అదే క్రేజు, అదే మాసు, అదే క్లాసు అన్నీ అలాగే ఉన్నాయి. సో బాహుబలి మూవీ టీం వాళ్ళు అయితే చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. వాళ్ళ ఏదో ఆఫీసు సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. సో దాదాపు అందరూ అటెండ్ అయ్యారు, మాకు స్వీటీ తప్ప, తమన్నా తప్ప. అండ్ ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన ప్రభాస్ అన్న లుక్స్ భయ్య. అసలు ఏంటి ఇది ఇప్పటి లుక్కా, లేకపోతే అప్పట్లో బాహుబలి ప్రమోషన్స్ చేశారు అప్పటి లుక్కా అని మనం అందరం భ్రమపడుతున్నాము. కానీ ప్రభాస్ అన్నకు సంబంధించిన లేటెస్ట్ లుక్ ఇది. అసలు ఇందులో ఏం ఉన్నాడు భయ్య, అసలు అందమే అసూయ పడేలా ఉన్నాడు మన ప్రభాస్ అన్న. అసలు ఆ లుక్స్, ఆ చిన్న గడ్డం కానీ, ఆ మీసాలు కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ నవ్వు కానీ, అబ్బబ్బా నిజంగా మనసు నిండిపోయింది. గుండె అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంది. మన ప్రభాస్ అన్న కడుపుబ్బా నవ్వి చాలా రోజులైతే అవుతుంది. నిజంగా ఇది చూసిన వెంటనే బ్యాక్ టు వింటేజ్ డేస్, బ్యాక్ టు మిర్చ్ డేస్, బ్యాక్ టు మిస్టర్ పర్ఫెక్ట్ డేస్. అసలు వింటేజ్ 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 ఈ మధ్య వింటేజ్ అన్న పదంతో పిచ్చెక్కిస్తున్నాడు మన ప్రభాస్ అన్న. అసలు వింటేజ్ అన్న పదానికే ఇంకొక వర్డ్లాగా మారిపోయాడు మన యంగ్ రేబర్ సారు ప్రభాస్ అన్న. టైం దొరికినప్పుడల్లా, గ్యాప్ దొరికినప్పుడల్లా లుక్స్తోనైతే చంపేస్తున్నాడయ్యా. నిజంగా అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతున్నారేమో. అబ్బా ఏం లుక్స్ అన్న, నిజంగా మామూలుగా లేవు నీ లుక్స్. అసలు ఈ సినిమాలకే లుక్స్ ఈ రేంజ్లో ఉంటే ఒక్కసారి ఊహించుకోండి మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి లుక్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకుంటేనే అసలు రక్తం మరిగిపోతుంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అసలు అమ్మో, ఇక ఆలోచిస్తేనే భయం అవుతుంది. అసలు పిచ్చి పిచ్చి క్రేజ్. అసలు ప్రభాస్ అన్న లుక్స్తోనైతే చంపి పడదిస్తున్నాడు ఒక్కొక్కరిని. ఇంటర్నెట్ ఎరుపెక్కింది ప్రభాస్ అన్న లుక్స్. ఓన్లీ ఆ లుక్స్ కోసమే ప్రభాస్ అన్న మనకైతే చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇంటర్నెట్ ఎరుపెక్కింది. ఇక విధ్వంసమే, స్పిరిట్ వచ్చిందా విధ్వంసమే, సలార్ 2 వచ్చిందా ఇక అది అరాచకమే. ఇక నేనైతే పిచ్చి పిచ్చిగా వెయిటింగ్. ఎలా అనిపించింది మీకు ప్రభాస్ అన్న లుక్స్? నాకైతే అసలు ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇక అసలు అంతే. ఇక